నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మన గెస్ట్ మీ అందరికీ ఎంతో ఎంతో నచ్చే గెస్ట్. ఆయన తన కామెడీతో మనందరినీ కడుపుబ్బా నవ్విస్తారు. చక్కటి టైమింగ్, తను ఏ స్కిట్ చేసినా ఓ అద్భుతమే. టీవీ షోల దగ్గర నుంచి సినిమాల వరకు ఆయనకంటూ తన ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రైటర్గా చెప్పనక్కర్లేదు. అలా మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి, మీ అందరి ఫేవరెట్ హైపర్ ఆది గారు మనతో ఉన్నారు. మరి మన మెగా ఎట్ 70లో ఈరోజు గెస్ట్గా ఆది గారు వచ్చేసారు కాబట్టి మన మెగాస్టార్తో ఉన్న ర్యాపో ఏంటి, ఇక ఫర్దర్గా ఆయన ఏం చేయబోతున్నారు, మెగాస్టార్తో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఇప్పటి వరకు ఉన్న తన ఎక్స్పీరియన్స్ని అన్నీ తెలుసుకుందాం. నమస్తే ఆది గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏంటి హైపర్, ఎప్పుడు హైపరేనా మీరు? అలా అయిపోయింది. హైపర్ అంటే నేను స్కూల్ టైం నుంచి అంతే. అంటే కొందరు సార్థక నామధేయులు అంటారు కదా, అలాగా మీకు పర్ఫెక్ట్ మాట ఆ హైపర్ అనేది. స్కూల్ అప్పటి నుంచే వెనక బెంచ్లో కూర్చునేది, ఏదో ఒకటి అంటూ ఉండేది. అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిందే ఇక్కడ వర్కౌట్ అయింది అంతే. అది మీ ప్రొఫెషన్గా మారిపోయింది అంతే. కానీ ఆ టైమింగ్ అండి, మీ కామెడీ చాలా బాగుంటుంది. జబర్దస్త్ షోలో ఆది గారికి అంత ఫ్యాన్ బేస్ పెరిగిందంటే మీరు రాసుకున్న ఆ స్క్రిప్ట్లో దాన్ని వేసే ఒక టైమింగ్ ఉంటుంది. అది చాలా కొద్ది మందికి సాధ్యమవుతుంది. డైలాగ్ చెప్పడం వేరు, నవ్వించడం వేరు, టక్కున వేస్తారు. ఆ ఇమీడియట్గానే ఇక్కడ ఆడియన్ అంత రియాక్ట్ అవుతారు. అవును. అది ఎలా మీకు పాసిబుల్ అయింది? ఆడియన్ కూడా అది ఈ తడబడుతూ లేకపోతే మనం మర్చిపోవడం ఇలాంటివి చేస్తే ఆడియన్ కూడా నచ్చదు. అది ఎప్పుడు ఆడియన్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఆ స్పాంటనిటీ కోరుకుంటారు, ఆ టైమింగ్లో పంచి పండాలన్నది. అది ఈవెన్ సినిమాల్లో కూడా అలా ఆ టైమింగ్లో నడిచే స్క్రిప్ట్లకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. ఆ స్క్రిప్ట్లకు కానీ అలా చేసే వాళ్ళకి కానీ. కాబట్టి ఆటోమేటిక్గా మనం కూడా దాని నుంచి అలవాటైన వాళ్ళం. ఎందుకు చిరంజీవి గారి టైమింగ్ చూసే మనందరం ఈ స్థాయికి వచ్చాం. అసలు చిరంజీవి గారి టైమింగ్ ఒకప్పుడు పాత సినిమాల్లో కానీ, ఆయన తర్వాత ట్రెండ్ మార్చి కొత్త సినిమాల్లో కానీ, ప్రజెంట్ కానీ ఇంకా ఆ టైమింగ్ అలాగే నడుస్తూ వెళ్తుందంటే మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసి ఉంటే మేము కూడా ఇలా అవి నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఒక కామెడీని పండించడంలో అదేమీ అంత ఈజీ కాదు. నవరసాల్లో వెరీ టఫ్. అది మనకి మనందరి ఫేవరెట్ కమెడియన్ బ్రహ్మానందం గారు కదా. ఈవెన్ బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళే నాకు కూడా ఆ కామెడీ టైమింగ్ చిరంజీవి గారి నుంచి అలవాటు అయింది అని చెప్పారంటే అర్థం చేసుకోండి. చిరంజీవి గారికి ఓన్లీ యాక్షన్, మాస్, ఎమోషన్ ఇవే కాకుండా ఆ కామెడీ టైమింగ్లో కూడా ఆయన వేరే లెవెల్. అద్భుతం. మీకు మొదటి ఇంటరాక్షన్ మెగాస్టార్తో ఎప్పుడు కలిగింది? అంటే మా అందరికీ కూడా ఒక రకంగా మా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ దగ్గర అయ్యే ఆ ఇది మాకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ నాగబాబు గారు. ఎందుకంటే మేము జబర్దస్త్ చేస్తున్నప్పుడు నాగబాబు గారితో ఆ పరిచయం, ఆ ర్యాప్ బాగా ఎక్కువ ఉండేది. ఆటోమేటిక్గా మేము ఎవరైనా ఒక స్కిట్ బాగా చేసినా వెంటనే అది నాగబాబు గారు ఆ స్కిట్ తాలూకా లింక్ చిరంజీవి గారికి పెట్టడం, ఆయన మళ్ళీ అది చూడడం, చాలా బాగా చేశారని. అట్లా ఆల్మోస్ట్ చిరంజీవి గారు మేము ఎవరు వెళ్ళినా పేర్లతో సహా చెప్తాడు. ఈవెన్ మేము వేసిన పంచులు కూడా చెప్తాడు. ఆ రోజు నువ్వు ఈ పని చేసావు చూడు, అది చాలా బాగుందయ్యా అని. అది ఇంకా అసలు ఇంకా లైఫ్లో అంతకంటే ఏం కావాలి. ఇంకా నేను ఫస్ట్ టైం కలిసింది అయితే అన్నపూర్ణలో. నేను టీమ్ లీడర్ అయిన ఒక 6-7 months తర్వాత అన్నపూర్ణలో అప్పుడు మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ చిరంజీవి గారు చేస్తున్నారు. అందరూ చిరంజీవి గారు అప్పుడే షో అయిపోయి వెళ్ళి కారు ఎక్కేశారు. నేను అప్పుడే ఆయన వెళ్ళిపోతున్నాడు అని తెలిసి నేను గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చే టైంకి ఆయన కారులో నుంచి చూసి ఆయన కారు ఆపి దిగేసి అప్పుడు అది బాగున్నావా అని పలకరిస్తే ఇంకా అయ్యో బాబోయ్, అసలు అది ఊహిస్తామా? అది ఇంకా నాకు లైఫ్ టైం మెమరీ. ఇంకా అది మామూలు కాదు. నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనల్ని చూస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీకోసం మళ్ళీ ఆయన ఆగి వెయిట్ చేశారంటే కొన్ని నిమిషాలు చూడగానే. అంటే మా అందరితో నాగబాబు గారు ఆ విధమైన బాండింగ్ క్రియేట్ చేశారు. అంటే మా అందరి స్కిట్లు చూసేలాగా మేము ఎవరైనా బాగా చేస్తే వెంటనే నాగబాబు గారు ఆ బాగా హైలైట్ అయిన స్కిట్ని చిరంజీవి గారికి పెట్టేవాళ్ళు. వీళ్ళు చూడని ఎంత బాగా చేశారు అని. ఆయన వీలు చేసుకుని, ఆయన అంత బిజీలో కూడా వీలు చేసుకుని అది చూసేవాళ్ళు. ఆ విధంగా అందుకని మా అందరి మీద చిరంజీవి గారికి కొంచెం తెలియని ఒక చిన్న ప్రేమ ఉంటుంది అందరి మీద. ఓకే. మీరు సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత
కొద్ది స్పాన్లోనే పర్వాలేదు మీరు మెగాస్టార్తో చేశారు బోలాశంకర్. అవును. బోలాశంకర్లో మీకు బాగానే ఉంది కదా, టైం డ్యూరేషన్ బాగానే వచ్చింది కదా ఆయన. ఓకే, మేము ఎక్కువ ట్రావెలింగ్ తమన్నా పక్కన చేసాము, నేను వైవాహర్ష తమన్నాతో ట్రావెల్ చేసాము. దానికంటే కూడా సినిమాలో అక్కడ జరిగిన ఇది కంటే కూడా బయట చిరంజీవి గారిని మేము కలిసిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇలా ఆయన బర్త్డే అప్పుడు ప్రతిసారి వెళ్ళి ఆయన మీట్ అవుతాం. ఎప్పుడైనా మిగతా అందరికంటే కూడా మేము వెళ్ళినప్పుడు ఆయన కొంచెం స్పేస్ తీసుకొని మా అందరినీ కూర్చోబెట్టి మాతో ఒక హాఫ్ అన్ అవర్ అయినా మా అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడిన తర్వాతే పంపించేవాళ్ళు అనమాట. అలాగే సైరా నరసింహారెడ్డి సినిమా అప్పుడు కానీ, అప్పుడు కూడా ఒకసారి నాగబాబు గారు అందరినీ గ్యాదర్ చేసి ఒకసారి చిరంజీవి గారితో అందరం కూర్చున్నాం. ఆ విధంగా ఆ ర్యాపో బాగా ఎక్కువ అనమాట. ఆయనతో కూర్చొని అన్నీ మేము చెప్పినవన్నీ వింటూ, ఆయన ఎంజాయ్ చేస్తూ, ఆయన ఎక్స్పీరియన్స్లు ఏవో మాతో చెప్తూ మేము ఎంజాయ్ చేస్తూ అలా. ఆయనతో కొన్ని డైలాగులు ఉన్నాయి మీకు ఆ సీన్లో, తమన్నాకి మీకు చిరంజీవి గారికి పక్కన నుంచి మీరు డైలాగులు వేస్తుంటారు. అంటే ఆ సీన్ షేరింగ్లో వాళ్ళ టైమింగ్తో పాటు ఆ డైలాగులు జరిగి ఆ సీన్ షూట్ టైంలో మీకు ఏమనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాబు ఇంకా ఇప్పుడు నేనే కాదండి, ఈ ఇండస్ట్రీలో ఒక రైటర్ అయినా, డైరెక్టర్ అయినా, కెమెరామ్యాన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది చిరంజీవి గారితో చేయాలని, వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళనివ్వు. అంటే అలాంటి ఆపర్చునిటీ మనకు ఆయన పక్కన నుంచునే ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఆ సీన్లో తెలియకుండా అది ఎంజాయ్ చేసే సీన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉన్నా ఓకే, కానీ ఒకవేళ అది ఎమోషనల్ సీన్ అయినా కూడా అప్పుడు ఆయన చూస్తే హ్యాపీగా ఉండే సందర్భం అది. ఎందుకంటే ఆయనతో ఫస్ట్ టైం చేస్తున్నాం, ఆయన అలాగే చూస్తూ ఉండిపోతాం. చాలా మంది డైలాగ్స్ కూడా మర్చిపోతుంటారు. ఆయన్ని అంత ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ని ఆయన పక్కన నుంచున్నప్పుడు కొంతమంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఆయన పక్కన నుంచుంటే ఏది బీభత్సమైన టైమింగ్ ఉన్న వాళ్ళు కూడా సారీ సార్ అని ఆ డైలాగ్ మర్చిపోయి మళ్ళీ చెప్పడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. ఆ ఇమేజ్ అలాంటిదే అయింది. మీది చూశాను, మీరు డైలాగ్ చెప్తున్నా దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలా కామన్గా చెప్పేశారు. మీరు అంత ఈజీగా ఎలా చెప్పారా అని అనిపించింది. అంటే మీకు ఆర్టిస్ట్గా అలవాటు అయి ఉండొచ్చు, బట్ చిరంజీవి గారు ఎలా చెప్తారు? రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆయన చూస్తూ మర్చిపోవటం, రెండు మనం డైలాగ్ చెప్తే ఆయన నోటి నుంచి బాగా చేసేవయ్యా అని వస్తే అది ఇంకా హ్యాపీ ఉంటుంది కదా. కాబట్టి రెండు ఉంటాయి, మనం బాగా చేయాలని ఉంటుంది, ఆయన అలాగే చూడాలని ఉంటుంది. రెండు మేనేజ్ చేసుకుంటే ఏదో ముందు మొత్తానికి బాగా చేసాం ఆ రోజు. ఓకే, మీ జబర్దస్త్ టీం విషయానికి వస్తే ప్రత్యేకంగా పిలుచుకుని మీ అందరూ మాట్లాడటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆపర్చునిటీ ఆయన చూపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు చాలామంది ఆయన సినిమాల్లో కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి ఈ హెల్ప్ అనుకోండి, లేకపోతే ఒక ఆర్టిస్ట్ కష్టాన్ని గుర్తించడం కానీ, మెగాస్టార్ స్థాయిలో ఉండి ఆయన ఇలాంటి అవకాశాలు కల్పించడం ఎలా అనిపించింది? అవకాశం ఇప్పుడు కల్పించడం కాదండి, ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చిన ఆల్మోస్ట్ 90% మంది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. అది ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఎవరు ఏదైనా సరే. అంటే మనం ఎక్కడో ఒంగోలు దగ్గర పల్లామల్లి అని ఒక చిన్న గ్రామంలో ఉండే మనల్ని టీవీ ముందు కూర్చొని చూసే మనల్ని ఇన్స్పైర్ చేశారంటే, అంటే అసలు మనకు ఆ ఆలోచన కలిగింది. ఎవరైనా చిన్న ఇలా అన్నా ఏంట్రా నువ్వేమన్నా పెద్ద చిరంజీవా అంటారంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరైనా చిన్న డ్యాన్స్ చేసినా, ఎవరైనా చిన్న బిల్డప్ ఇచ్చినా, లేకపోతే ఎవరైనా చిన్న హీరోయిజం చూపించినా వెంటనే ప్రతి ఒక్కరి నోట్లో వచ్చే మాట నువ్వేమన్నా పెద్ద చిరంజీవా అనేవాళ్ళు. అంటే ఆయన అంత పెద్ద స్టార్ హీరో, అందరికీ అలవాటైన పదం అన్నమాట అది. అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు ఆయనకి. అలాంటి వ్యక్తి మమ్మల్ని అప్పుడే ఇన్స్పైర్ చేశారు, ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు అన్ని రకాలుగా. ఇంకా హెల్ప్ అంటారా, ఆయన తీసుకొచ్చినంతమంది టాలెంట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరో తీసుకొచ్చి ఉంటారు. ఎంతమంది టాలెంట్ని ఆయన పైకి తీసుకొచ్చారు అంటే, ఎందుకంటే ఆయన కష్టపడి ఎదిగాడు. ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా అలా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళందరినీ ఆయన ఒక చెయ్యి అందించి పైకి తీసుకురావాలనుకునేది ఆయనకి ఎప్పటికీ ఉంటుంది. లేకపోతే ఒక ఇంట్లో నుంచి 10-11 మంది హీరోలు రావడం అంటే నేనే అంటాను. చాలా మంది అంటారు నెపోటిజం అంటారు, కానీ ఎక్కడో పల్లమల్లి అనే ఒక గ్రామంలో ఉన్న నాలాంటి ఇన్స్పైర్ చేసినప్పుడు రోజు ఇంట్లో తిరిగే వాళ్ళని ఎంత ఇన్స్పైర్ చేసి ఉంటారు చిరంజీవి గారు. ఆటోమేటిక్గా వాళ్ళు స్టార్ హీరోలు అవడంలో తప్పే ఉంది. అది ఊరికే హీరోలు అవ్వడం కాదు, వాళ్ళు ఎంత కష్టపడి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఎంచుకొని ప్రతి ఒక్కరూ హిట్లు కొడుతున్నారంటే అది మామూలు విషయం కాదు కదా. ఇంకా ఏంటి మెగా ఫ్యామిలీ 11 మంది ఒక ఇంట్లో నుంచి అంతమంది ఇంతమంది అంటుంటారు. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ ఒక్కొక్కరు
ఒకరు 10 కోట్లని 20 కోట్లలో కోట్లని చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఎవరు మాట్లాడరు. ఒక ఇంటి నుంచి అంత హెల్ప్ జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ ఒక ఇంటి నుంచి అంతమంది హీరోలు వస్తే మాత్రం ఏంటంటే అంతమంది హీరోలు అంటుంటారు. కానీ వాళ్ళందరి వల్ల ఎంత ఉపయోగపడుతుంది, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, ఎంతమంది టెక్నీషియన్స్ బాగుపడిపోతున్నారు, అవి కదా మనం చూడాలి. అది బాగా నేను ఆ విధంగా కూడా అన్ని రకాలుగా ఎంతోమంది టెక్నీషియన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ కరోనా టైంలో చిరంజీవి గారు ఎంతమందికి హెల్ప్ చేశారు. టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటారండి. అంతెందుకు ఒక ఆవిడ సింగింగ్, పాపం ఒక విలేజ్ నుంచి వచ్చి ఒక ఆవిడ సింగింగ్ పాడింది, బేబమ్మ ఆవిడ పేరు. ఆవిడ ఇంటికి పిలిచి, ఆవిడ టాలెంట్ను గుర్తించి ఇంటికి పిలిచి చిరంజీవి గారు, సురేఖ గారు ఒక ఆవిడకి శారీ పెట్టి ఆవిడని ఎంకరేజ్ చేసి, ఆవిడకి ఎవరైనా మామూలుగా ఎవరైనా అలా పిలిచి చేయగలుగుతారా? అది మంచి మనసు ఉండాలి. అది చిరంజీవి గారు. మనకి 2 days బ్యాక్ కూడా భాగ్యజ గారు ఆర్థిక పరిస్థితి బాగోక ఉన్నప్పుడు కళ్యాణ్ గారు ఇవ్వడం, అండ్ సురేఖ గారు తీసుకెళ్ళి అన్ని చూసి మంచి చెడు కనుక్కొని ఆవిడకి కొంత సహాయాన్ని అందించడం, ధైర్యాన్ని ఇవ్వడం. పొన్నాంబలం అనే ఫైట్ మాస్టర్ ఉన్నారు కదా, విలన్ గా కూడా చేస్తారు హిట్లర్ ఈ సినిమాలో. ఆయన ఆల్మోస్ట్ చావుబతుకులు. ఇంకా ఆయనకు ఆపరేషన్కి సంబంధించిన ఖర్చు అంతా చిరంజీవి గారే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెన్నైలో ఉంటారు. అయినా కూడా ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ పెట్టినా నేను బతుకున్నానంటే దానికి కారణం చిరంజీవి గారే అంటారు. అలా ఎంతో మంది ఇవి మనకు తెలిసినవి కొన్ని ఇక గుప్తదానాలు, సహాయాలు ఇంకా చాలా ఉంటాయి. ఇక ఒక స్టార్గా చూస్తే ఆయన కోతల రాయుడు దగ్గర నుంచి అనుకోండి ఈ రోజు వరకు ఒక స్టార్కి, ఒక నటుడికి ఎవర్ గ్రీన్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడడం అనేది చాలా కష్టం. బట్ ఆయనకి ఎలా సాధ్యమైందంట? ఎలా సాధ్యం అవ్వడం ఎలా అనేది మనం అందరికీ తెలిసిన జర్నీ. కానీ దిగ్గజాల మధ్యలో నుంచి నంబర్ 1 అయ్యాడు ఆయన. ఆ టైంకి రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ చాలా పెద్ద స్టార్స్. వాళ్ళందరి మధ్యలో నుంచి వచ్చి ఆ టైంలో నంబర్ 1 అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఆయన ఏ రేంజ్లో కష్టపడేవాడు. అప్పటిదాకా ఉన్న డ్యాన్స్ స్టైల్ వేరు, ఈయన వచ్చిన తర్వాత డ్యాన్స్ స్టైల్ వేరు. మొత్తం అసలు డ్యాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా చిరంజీవి గారు వచ్చేస్తారు. బ్రేక్ డాన్స్ తోనే మొత్తం మార్చేశారు, ఆ వరవడిని మార్చేశారు. అన్ని రకాలుగా కలెక్షన్స్ వైజ్ కానీ మొత్తం రికార్డ్స్ అనే ఈ మాట పుట్టిందే చిరంజీవి గారి సినిమాల నుంచి. అలా మొత్తం అన్ని రకాలుగా మార్చుకుంటూ వచ్చేసారనమాట. అది ఇంకా అలా అంటే అంతమంది మధ్యలో నుంచి నంబర్ 1 అవ్వడం అనేది ఇప్పటికీ మా అందరికీ, ఇంకా ఆయన ఈ ఏజ్లో కూడా ఇంకా అలాంటి హిట్లు కొట్టుకుంటూ అలా ఇప్పటికీ ఇండస్ట్రీలో అలా ఎదుగుతూ ఇంకా వెళ్తున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారంటే మనకి ఇంకా మనం ఎంత చేయాలి, ఎంత నేర్చుకోవాలి, మనం అప్పుడు అయిపోయిందని రిలాక్స్ అయ్యే మూడు ఎవరికీ ఉండకూడదు అనేది ఇప్పటికే ఆయన ఇన్స్పైర్ చేస్తారు. మీరు చెప్పిన పాయింట్ నిజంగా ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాము, ఆ ఏజ్కి వచ్చిన హీరోలు జనరల్గా ఎలా బిహేవ్ చేస్తారు, వెళ్దాంలే ఒక 10కి షూటింగ్కి. కానీ ఇప్పటికీ అందరికంటే సెట్లో ముందు ఉండేది చిరంజీవి గారే. అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే ఫస్ట్ మనం ఉంటేనే మిగతా వాళ్ళంతా క్రమశిక్షణతో ఉంటారు అనేది ఇప్పటికే నమ్ముతారు. కాబట్టి వాళ్ళు అది వేరే లెవెల్. అప్పుడు వాళ్ళు చేసే సినిమాలు వరుసగా 1 yearలోనే 3-4 మూవీస్ రిలీజ్ అయ్యేవి. ఈవెన్ ఒకసారి కృష్ణ గారు అయితే 1 yearలో 18 మూవీస్ రిలీజ్ చేశారు. అది వాళ్ళకే సాధ్యం. చిరంజీవి గారి అప్పటికి ఇప్పటికీ అంటే ఒక సెకండ్ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి 150 నుంచి ఆయన చూసినప్పుడు వచ్చి ముందర అందరూ అనుకున్నది ఏంటంటే ఈయన ఏం చేస్తారు, ఎలా చేస్తారు, రకరకాలు వచ్చాయి. ఫ్యాన్స్ కొన్ని పాజిటివ్ వచ్చాయి, నెగిటివ్. కానీ 150 తర్వాత మళ్ళీ అదే ఎనర్జీ కనిపించింది. అదే ఎనర్జీ లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ ఎవడైనా కూర్చొని ఉన్నాడా? ఒక్కొక్కరు లేచి మొత్తం ఉన్న పేపర్లన్నీ ఎగరేసి వాళ్ళు కూడా డ్యాన్స్లు వేసేసి. ఎందుకంటే పాలిటిక్స్ 9 years ఒక వ్యక్తి, ఒక నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి 9 years మనకి సినిమాల్లో కనిపించకపోతే ఒక్కసారిగా 150 సినిమా చేస్తున్నప్పుడు చాలామంది ఫ్యాన్స్ థియేటర్ బయటకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. అసలు మామూలుగా కాదు, చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఆ వ్యక్తిని అంతలా ఆరాధించారనమాట. అది ఒక్క చిరంజీవి గారికే సాధ్యం అలాంటి ఫ్యాన్స్ ఉండడం కూడా. 9 years ఆయన అలా పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా ఆ ఫ్యాన్ బేస్ 1% కూడా తగ్గలేదు. అప్పటికి ఇప్పటికీ అంటే ఈ మార్పు, ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఆయనలో మీరు ఏమైనా చేంజ్ చూసారా? నటుడిగా ఏమైనా చేంజ్ కనిపించిందా? అలానే ఉన్నట్టు అనిపించింది? ఎట్లా అనిపించింది? నటుడిగా ఆయనలో ఎప్పుడు ఏ చేంజ్ రాదండి. నటుడిగా ఆయన్ని మించి ఎవరో చేయలేరు. అసలు ఈవెన్ ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి చేసే ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. మరి అంత గ్యాప్ వచ్చినా కూడా ఆ ఎమోషన్ వర్కౌట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన డ్యూయల్ చేసుకొచ్చారు, అందులో ఊహించలేదు. 2 రకాల వేరియేషన్స్లో
ఒక పక్కన మాస్ క్లాస్ రెండు ఒకేసారి ఆయన చూపించాల్సి వచ్చింది. అన్ని రకాలు చూసేసారండి ఆయన. ఒక పాలిటిక్స్ అయితేనేమి, సినిమా అయితేనేమి, ఒక మనిషిని చూడగానే వాడు ఎలాంటి వాడో చెప్పగలడు. అలా అంత ఇది ఉంది చిరంజీవి గారికి. ఒక మనిషి వాడి బిహేవియర్ని బట్టి, వాడి ఇదిని బట్టి ఆడేంటో చెప్పేయగలుగుతాడు. అంత జీవితాన్ని ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు వాళ్ళు. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అన్నీ అని చెప్పకండి. బేసిక్గా నాకు పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా నచ్చేది ఫస్ట్ హెల్పింగ్ నేచర్ అండి. ఓకే, అది అసలు బీభత్సం. ఈ రోజుల్లో సంపాదించడం ఎవడైనా సంపాదిస్తారండి కొంచెం కష్టపడితే, కానీ ఆ సహాయం చేసే మనసు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు అందరికీ అన్ని రకాలుగా ఆపర్చునిటీస్ ఇవ్వకపోవచ్చు. అలాంటి మనకి ఎక్కువ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆ లేనోడికి ఎవరికైతే మనం ఆ పెట్టే ఇది ఉంటుందో అది చాలా ఏముందో, డ్యాన్స్ పరంగా ఎంతమందిని ఇన్స్పైర్ చేసినా, లేకపోతే నటన పరంగా ఎంతమంది ఇన్స్పైర్ చేసినా, లేకపోతే పాలిటిక్స్ పరంగా ఎంతమంది ఇన్స్పైర్ చేసినా అది వాళ్ళకు ఉపయోగం. ఎవరైతే ఇన్స్పైర్ అవుతారో వాళ్ళ వరకే ఉపయోగం. కానీ ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఇన్స్పైర్ చేయడం అనేది చుట్టూ అందరికీ ఉపయోగపడుద్ది. కాబట్టి ఆ విషయంలో వాళ్ళిద్దరికి ఎప్పుడూ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక అలాగే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఆయన ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో తెలియదు, కానీ అది ఈ రోజుకి ఎంతో మంది ప్రాణాలను నిలబెడతాం. అవును, అది ఇంకా మీ అభిమాన నటులు మీలాంటి వారు ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్. అవును, మేము ప్రతిసారి ఆ బ్లడ్ బ్యాంక్ రిలేటెడ్ ఏది జరిగినా కానీ మేము అక్కడికి వెళ్తాము. చాలామంది వెళ్ళాం కూడా. వాళ్ళందరినీ ఆ బ్లడ్ ఇచ్చిన వాళ్ళని మేము అందరం పలకరించి, వాళ్ళందరూ ఒక్కొక్కరు 100 సార్లు 150 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో కూడా రికార్డ్స్ ఉన్నాయి చాలామందికి. మెగాస్టార్ గారు అంటేనే రికార్డ్స్. ఆయన ఈ రక్తదాన శిబిరంలో రక్తం ఇచ్చే వాళ్ళు కూడా రికార్డ్స్ చెప్తుంటారు మాకు. సార్ నేను ఇది ఇన్ని నెలలు ఇచ్చాను, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాను, నా రికార్డ్ ఇది అని చెప్పి ఇలా వాళ్ళు గర్వంగా చెప్తుంటారు. ఎంత ఆనందంగా చెప్తుంటారు వాళ్ళు ఆ మాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఆయన వల్ల అన్ని రకాలుగా ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు అందరూ ఈ సేవా పరంగా కానీ, సినిమా పరంగా కానీ, ఏదైనా కానీ ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి అవన్నీ చాలామందికి ఉపయోగపడుతుంది. అది మెయిన్ మంచి విషయం. అది ఓకే, మరి చిరంజీవి గారికి మీరు ఎప్పుడైనా స్క్రిప్ట్ని అందించే ఛాన్స్ కానీ అలాంటి ప్రయత్నం కానీ ఏమైనా జరిగిందా? అలా అంటే దానికి ఇంకా మనం చాలా టైం కేటాయించాలి, అది చాలా వర్క్ చేయాలి. అలాంటి సందర్భం వచ్చి చేయాలనుకుంటే మాత్రం ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఎవరికైనా ఏముంటుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు వరుసగా 8 బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన అతను చిరంజీవి గారితో చేయడానికి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో మీరు ఆలోచించు. అంటే ఆయన నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టు చేస్తున్నారు ఈరోజు. అంటే చిరంజీవి గారితో చేయాలని ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎన్ని హిట్లైనా కొట్టనివి, ఆయనతో చేయాలన్న ఒక్క ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ బాబు గారు, కృష్ణ గారు కాకుండా ఆయనకు నచ్చిన హీరో ఎవరు అంటే మెగాస్టార్. ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు కాకుండా ఆయనకు నచ్చిన హీరో ఎవరంటే మెగాస్టార్. ఇంకా అల్లు అర్జున్ గారు ఆబ్వియస్లీ మెగాస్టార్. ఇట్లా పాన్ ఇండియా స్టార్లు కూడా మెచ్చిన ఒకే ఒక్క స్టార్ మెగాస్టార్. అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే ఈ తెలుగు సినిమా అంటే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు అయితే, తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది చిరంజీవి గారు. ఆ విషయంలో ఇంకా ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్కొక్క సినిమాని సెలెక్టివ్గా వెళ్తున్నారు. అంటే సేమ్ ఒకేలా ఉండకుండా ఒక మాస్ చేశారు. గాడ్ ఫాదర్ ఈజ్ డిఫరెంట్, 150 ఈజ్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్గా వస్తున్నాయి. ఇప్పుడు సైరా ఒకటి, అది కంప్లీట్గా ఇంకా అసలు ఫ్యాన్స్ లాస్ట్లో ఏడిపించేశారు అనుకోండి ఆయన. ఇప్పుడు విశ్వంబర, ఆ పాత్రలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పక్కర్లేదు అనుకోండి. మీకు ఆయన్ని ఆ పాత్రలో చూసినప్పుడు, ఆ ట్రైలర్స్లో చూసారు కదా, ఏమనిపించింది? ఆ మూవీ మీద మీ అంచనాలు ఏంటి? కంపల్సరీ అండి. విశ్వాంబర కూడా అది ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఒక హాఫ్ అంతా మనకు కొత్త లోకాన్ని చూపిస్తారు నాకు తెలిసి ఆ సినిమాలో. దానికోసం అందరూ కూడా ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిరంజీవి గారు ఆటోమేటిక్గా ఆయన టైమింగ్, ఆయన నటన గురించి మనం చెప్పక్కర్లేదు. దాని తర్వాత మనం బాగా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుంది అనిల్ రావిపూడి గారి సినిమా. కరెక్ట్. ఎందుకంటే మనం ఆ పాత ఆ జై చిరంజీవ, అన్నయ్య చూడాలని ఉంది. ఆ టైంలో ఆయన చేసిన కామెడీ టైమింగ్ అవి ఉంటాయి కదా, ఆ టైమింగ్ కానీ, అలాగే డాడీ సినిమాలో ఆయన పాపతో చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ టైప్ ఆఫ్ అలాంటి ఎమోషన్, ఈ కామెడీ, యాక్షన్ ఇవన్నీ. అందుకే అనిల్ రావిపూడి గారు ఆల్రెడీ చెప్పారు, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ కాదు, ఇందులో చిరంజీవి గారి నుంచి ఎవరు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ, అంటే ఎమోషను, కామెడీ, యాక్షను అన్నీ సమపాలల్లో ఉండే సినిమా అని చెప్పి ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. కాబట్టి సంక్రాంతి కోసం
చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అనిల్ రావిపూడి గారు ఇప్పటిదాకా ఇందాక మీరు అన్నట్టు బ్లాక్ బాస్టర్లు ఇచ్చారు. బట్ చిరంజీవి గారితో ఈయన ఎలా తీస్తారు, వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉండబోతోంది? షూర్ షాట్ హిట్ అండి, అందులో డౌటే లేదు. అది కంపల్సరీ ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ మొత్తం థియేటర్లో బేభత్సంగా ఎంజాయ్ చేసే సినిమా అవుద్ది. దాని తర్వాత ఆల్రెడీ ఓదెల శ్రీకాంత్ గారు బ్లడ్ షేడ్ ఇలా పెట్టి అది కూడా వదిలేరు. అది ఇంకా ఆ మాస్ ఊచకోత చిరంజీవి గారు చాలా రోజులు అయింది అలా చూసి కూడా. ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా వరుసగా ఉంటాయి చిరంజీవి గారి నుంచి మనకి బ్లాక్ బస్టర్స్. ఇక లోడింగ్ అంటే అనిల్ రావిపూడి గారి మూవీలోంచి మనం ఏమైనా చిరంజీవి గారిని కొత్తగా చూసే ఛాన్సెస్ ఏమైనా ఉందా? కంపల్సరీ అండి. అనిల్ రావిపూడి గారు ఒక హీరోని ఆయన ఒక ఫ్యాన్గా చూసి చేస్తారనమాట సినిమా. ఆయన చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని థియేటర్లో చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాడు, చిరంజీవి గారు ఏ సీన్ చేస్తే ఆయన విజిల్ వేసేవాడు, చిరంజీవి గారు ఏ డ్యాన్స్ చేసినప్పుడు ఆయన పేపర్లు ఎగరేసాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే డైరెక్షన్ చేస్తారు. అందుకే ఆయన చెప్పాడు కదా, నాకు సినిమా అంటే ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలాగే వెళ్ళాలి, నాకు ఇలాంటివి ఏమి ఉండవు, నేను ఒక థియేటర్లో ఒక ఆడియన్గా నేను ఏవైతే ఎంజాయ్ చేస్తానో నేను తీసే సినిమా కూడా ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేసేలా తీస్తాను. ఆ విధంగానే ఆటోమేటిక్గా చిరంజీవి గారిలో అన్ని టైమింగ్లు మనం చూస్తాం. ఆ రోజు మీరు చైల్డ్హుడ్ కావచ్చు లేదా మీకు సినిమాలు అనే ఊహ తెలిసినప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఏ సినిమాకి లైన్లో నిలబడి జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళి కాగితాలు చించినటువంటి మూవీ ఏంటి? మాది బాగా విలేజ్ కదండి. నేను థియేటర్కి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది, కానీ థియేటర్కి వెళ్ళడానికి టైం పట్టింది. నేను ఇంటర్ వరకు కూడా థియేటర్కి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు అప్పటికి మాది బాగా ఒక మారుమూల విలేజ్ అనమాట. అప్పటిదాకా మేము స్కూలింగ్ అంతా అక్కడే. ఆ టీవీలో నేను చూసిన సినిమాలు అన్ని సినిమాలు నాకు ప్రతి సినిమా చిరంజీవి గారు చూసేస్తాను. నాకు నేను ఇప్పటికీ యూట్యూబ్లో ఆ విజేత సినిమా క్లైమాక్స్ పెట్టుకుని ఎప్పుడైనా ఎమోషన్ అవ్వాలనిపిస్తే ఆ సీన్ పెట్టుకొని చూసి ఎమోషన్ అవుతుంటాను. ఆ విజేత సినిమాలో ఫ్యామిలీ కోసం ఈయన చేసే ఆ కిడ్నీ ఇది చేస్తారు కదా, ఆ విజేత కానీ, ఛాలెంజ్ సినిమా కానీ, మగమహారాజ్ సినిమా, అలాగే ఆలయ శిఖరం అని ఒక సినిమా ఉంటుంది. ఆలయ శిఖరం అని ఒక సినిమాలో రంగనాథ్ గారు ఈయన చిరంజీవి గారు బ్రదర్స్ ఒక సీన్లో రంగనాథ్ గారు చిరంజీవి గారిని కొడతారు. అన్నయ్య అవ్వడం వల్ల ఈయన తిరిగి కొట్టలేక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక డైలాగ్ చెప్తారు, నీకంటే ఒక్క నెల ముందు పుట్టిన ఇదే పని నేను చేసేవాడిని అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడబ్బా. ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆ టైంలో ఆయన ఇంకా చాలా యంగ్గా ఉంటారు చిరంజీవి గారు. అస్సలు అమ్మ ఇది కదా యాక్టింగ్ అంటే అని, అది ఆపద్బాంధవుడు సినిమాలో ఆయన చేసే యాక్టింగ్ అస్సలు. అందుకే అంటారు ఆయన ఒక డైరెక్టర్ గారు, పెద్ద డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, కమల్ హాసన్ ప్లస్ రజనీకాంత్ గారు ఇద్దరు కలిస్తేనే చిరంజీవి గారు అని. ఇంకా అంతకంటే ఏముంది. కానీ కెరియర్లో రకరకాల క్యారెక్టర్స్ విలన్గా చేశారు. ఒక విలన్ నుంచి మెగాస్టార్ అవ్వడం అంటే అదేమి చిన్న ట్రావెల్ కాదు. అవకాశాలు అందిపుచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక పాత్ర చేసినప్పుడు నెక్స్ట్ అదే ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్టాంప్ పడిపోతుంది. కానీ వీటినన్నిటిని ఆయన ఓవర్కమ్ చేశారు. అది ఆ రోజుల్లో ఎవరి సపోర్టు లేకుండా. అది ఆయనకి ఎలా పాసిబుల్ అయిందొచ్చు అంటారు? అదే అండి, కష్టపడే ఆయన దీనికి ముందే చాలా చిన్న చిన్న అవమానాలు చాలా పడి స్టార్ట్ చేశారండి కెరియర్ని. ఈవెన్ ఏదో ఒక సినిమాకి ఆయన ఉండే ఎవరైతే రూమ్కి రెంట్గా ఉంటారు కదా, ఆ రెంట్కి ఉండే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సినిమా ఒకటి ఏదో స్క్రీనింగ్ వేస్తున్నారని వీళ్ళని కూడా వెళ్ళి చూడమన్నారు. వీళ్ళ ఇంట్లోనే అద్దెకుంటున్నారు కాబట్టి. అప్పుడు చిరంజీవి గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూడడానికి వెళ్తే కనీసం ఎవరో కూర్చోమని అనలేదు, కూర్చోడానికి సీటు కూడా ఇవ్వలేదు. అప్పుడు డిసైడ్ అయ్యారంట, ఒక రకంగా చెప్పాలంటే ఆయన అప్పుడు డిసైడ్ అయ్యారు, మనం కూడా ఒక రోజు హీరో అవ్వాలి, ఆ రోజు మనం ఏంటో నిరూపించుకోవాలని. మరి అంత కసిగా ఉన్న ఆయన ఎలా ఎదుగుతారో మీరు ఆలోచించండి. అందుకే మనకి ఇన్ని రకాల కొత్త స్టైల్ అన్నీ తీసుకొచ్చారు ఆయన. ఈవెన్ డ్యాన్స్లో, కామెడీలో, యాక్టింగ్లో అంతకు ముందున్న ఎరా వేరు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీని వివరించమంటే ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత అంటారు. ఆ స్థాయిని ఆయన క్రియేట్ చేశారు. చిరంజీవి గారు మామ అల్లు రామలింగయ్య గారు, వారిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్లో కామెడీ లాంటిది అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. అవి చూసినప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్గా మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? అదే అసలు ఇంకా భయపచ్చం కదా. ఈవెన్ లాస్ట్ ఆ ఇంద్రా సినిమా వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య కామెడీ టైమింగ్, ఆ కాశీలో జరిగే సీన్లు, ఆ చిన్న ఆయనలో కూడా అల్లు రామలింగయ్య గారిలో కూడా ఒక చిన్న చిలిపి అల్లరితనం ఉంటుందని చిరంజీవి గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఈయన సీన్లు జరిగేటప్పుడు సెట్కి వెళ్ళి ఆయన ఎంజాయ్ చేయడం,
కాబట్టి ఆయన ఆల్రెడీ లెజెండరీ యాక్టర్ అల్లూరి రామలింగయ్య గారు. ఇంకా చిరంజీవి గారితో కాంబినేషన్ యాడ్ అయితే ఇంకా ఆ సీన్ ఎంత రసవత్తరంగా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. తండ్రి కొడుకులను కూడా స్క్రీన్ మీద చూసాం. తండ్రి కొడుకులు ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మీరు చూసినటువంటి కొన్ని క్లోజెస్ట్ మూమెంట్స్ ఏంటి? అబ్బో, రామ్ చరణ్ గారు ఇంకా చాలా మంచి వ్యక్తి అండి అసలు. బాబోయ్, అది ఎలా అంటే బేసిక్గా ఒక స్టార్ కొడుకు అనగానే చాలా మందికి యాటిట్యూడ్ అవి వస్తాయి. కానీ చరణ్ గారు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే బాబోయ్, స్టిల్ ఆయన కూడా ఎంతమందికి హెల్ప్ చేస్తుంటారంటే, చిన్నపిల్లలు చాలామంది చదువుకోవడానికి ఇబ్బంది పడే పిల్లల్ని వాళ్ళని చదివించడం కానీ, ఆయనకు తోడు ఉపాసన గారు జాయిన్ అయ్యారు. ఆవిడ ఇంకా హెల్పింగ్ నేచర్, మొత్తం ఫ్యామిలీయే ఈ హెల్పింగ్ నేచర్కి బ్రాండ్ అంబాసిడర్స్ లా ఉంటారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు చేసే ఆ హెల్ప్ కానీ, అలాగే టాలెంట్, ఇంకా రామ్ చరణ్ గారు బేసిక్గా ఒక స్టార్ కొడుకు అంటే చిరంజీవి గారి పేరు నిలబెట్టాలనేది మామూలు విషయం. ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో చాలా ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళందరికంటే కూడా చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ గారి మీద ఉండే ప్రెజర్ చాలా ఎక్కువ ప్రెజర్. ఆ ప్రెజర్ను దాటుకుని ఆయన ఇంత పెద్ద స్టార్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఎన్ని క్యారెక్టర్లు వచ్చినాయో, ఎంతమంది హీరోలు ఏం చేశారో అవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ అనేది నాకు నా లైఫ్లో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్. ఈవెన్ చిరంజీవి గారు ఇన్ని సినిమాలు ఉన్నా కూడా నాకు రామ్ చరణ్ గారిది చిట్టిబాబు క్యారెక్టర్ ది బెస్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అదేంటో ఎంత బాగా యాక్ట్ చేశారో. అందులో ఫస్ట్ టైం మెగా ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎత్తుకునే పర్ఫార్మెన్స్ చేశారనమాట ఆ చిట్టిబాబుగా. అబ్బా, నాకు అందులో వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఆ ఎమోషనల్ సీన్ కానీ, ఆ టైంలో ఏదో చెప్తున్నాడు వినపడట్లేదని చేసే యాక్టింగ్ కానీ, ఆ శవం దగ్గర తర్వాత అప్పటిదాకా అక్కడ కూర్చొని ఆ గొడవలతో కొడుతూ కరెక్ట్గా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అక్కడ అన్నయ్యని పట్టుకొని ఏడుస్తాడు. ఆ సీను ఒక్కటి కాదండి, ఆ చెవుడు క్యారెక్టర్ అతను చేసిన విధానం అది ఒక యాక్టింగ్లో ఒక బుక్ లాగా చేశాడు అనమాట. అంత బాగా పర్ఫామ్ చేశారు. అంటే ఇంకెక్కడికి పోద్దా చిరంజీవి గారి తాలూకా ఇది. ఏదో ఒక రోజు బయటపడాలి అనుకుంటే అది రంగస్థలంతో బ్లాస్ట్ అయింది ఒక్కసారిగా. ఇంకా ఆ తర్వాత ఇంకా RRR చెప్పక్కర్లేదు. ఇంకా అసలు బాబోయ్, RRRలో ఎంట్రీ సీన్కి ఇప్పటికీ ఆ ఎంట్రీ సీన్ ఒక 2000 మందిని మధ్యలోకి వెళ్ళి కొడుతూ ఆ ఎక్స్ప్రెషన్లు ఎంత బాగా ఇస్తారంటే, ఒక పక్క అక్కడ ఊర్లో ఇచ్చిన మాట ఆశయం కోసం, ఇంకో పక్క వీళ్ళ కింద ఇలా పని చేయాల్సి వస్తుంది, అన్యాయంగా వీళ్ళని కొట్టాల్సి వస్తుంది. ఒకటి వాళ్ళని కొట్టకూడదు అతను, ఇంకొకటి ఆయన ఆశయం ఉంది, ఇక్కడ సాధించాల్సిన ఏదో గన్నులు తీసుకెళ్ళని ఒక ఆశయం ఉంది. ఆ రెండింటిని మేనేజ్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాబోయ్ అసలు. అందుకే రాజమౌళి గారు అంటారు, రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక తెల్ల పేపర్లా అంటాడు, ఒక ఖాళీ మైండ్తో అక్కడికి వస్తాడు, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు అని. అది వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కాంబినేషన్లో ఒకసారి అలా మెరుపులా వచ్చారు ఇద్దరు ఒక కాంబినేషన్లో. అలాగే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు కూడా అలా ఆ చర్యలో కాస్త ఎక్కువ సినిమాలని ఎంటర్టైన్ చేశారు, దాన్ని చాలా ఎంజాయ్ చేశారు, ఆ కాంబోని చాలా ఎంజాయ్ చేశారు. చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఖైదీ నెంబర్ 150లోనే అమ్మడు లెట్స్ టు గుమ్మడు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే అక్కడే, దాని ముందు బ్రూస్లీలో చూసాం, ఇంకా అక్కడ ఇద్దరు ఎరగదీసేసారు లేండి. ఇంకా అసలు ఎవరు చూడాలో అర్థం కాల. ఫ్రేమ్ లోకి వచ్చినప్పుడు అక్కడ బాగా ఎంజాయ్ చేశారు అందరూ. చాలా. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఫ్యాన్స్ కి చూడాలి అన్న ఒక కోరిక నెరవేరిస్తే చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు ఒకే స్క్రీన్ మీద ఒక మూవీలో ఫుల్ లెంత్ లో కనిపిస్తే ఎట్లా ఉంది? బాబోయ్, ఇంకా అది ఇంకా మెగా ఫ్యాన్స్ కి పండగ అది. ఇంకా అంతకు మించిన అది ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే సంక్రాంతి కూడా సరిపోతేమో. సరిపోదు, అదే అంటుంది. అలా జరిగితే ఇంకేమన్నా ఉందా అసలు? ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారికి సరిపోయే కథ ఎవరైనా రాసి కనుక చేయించగలిగితే అది ఇంకా మామూలుగా ఉండదు. జస్ట్ వాళ్ళు ఊరకు బయట ఒక ఫ్రేమ్లో కనిపిస్తేనే వేరే లెవెల్లో ఉంటుంది. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముగ్గురు ఒక చోట కనపడితేనే అందరూ బీభత్సంగా ఒక ఆనంద బాష్పాలతో నిండిన కళతో చూస్తుంటారు వాళ్ళని. అలాంటిది థియేటర్లో ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో వాళ్ళు కనిపిస్తే ఇంకా మీ ఊహకే వదిలేస్తాను. అది ఊహించడం చాలా కష్టంగా ఉంది, కానీ అటువంటిది వస్తే నిజంగా ఒక అద్భుతమే జరుగుతుంది. అంతే, నిజంగా దాని ఒక అద్భుతంలో మనం ఫీల్ అవుతాం కంపల్సరీ. మరి చిరంజీవి గారు ఎన్నో అద్భుతమైన సాంగ్స్, ఎన్నో ఫేవరెట్స్ మనకి ఇచ్చారు. అలాంటి ఫేవరెట్స్లో అది బాగా ఎంజాయ్ చేసే సాంగ్ ఏంటి? మీరు బాగా మిమ్మల్ని ఆడించే సాంగ్ ఏంటి? బాబు ఒక్క సాంగ్ ఏంటి,
చిరంజీవి గారిది ఇప్పటికీ దాయి దాయి దామ ఎప్పుడు వచ్చినా కానీ ఆ వీణ స్టెప్ ప్రతి ఒక్కరు దాయి దాయి దామ సాంగ్ వేస్తే ఆటోమేటిక్గా వీణ స్టెప్ ప్రతి ఒక్కరు వచ్చినా రాకపోయినా వేయాలనిపిస్తుంది. కరెక్ట్. అదొకటి. ఠాగూర్ సినిమాలో మన్మద మన్మద మామపుత్రుడా కానీ ఓల్డ్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయి. ఓల్డ్ సండే అనకురా మండే అననురా అని చెప్పి గ్యాంగ్ లీడర్ సాంగ్స్ అబ్బో ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. అది గారు మీ డైలాగ్ డిఫరెంట్ టైమింగ్, మీరు ఏది చెప్పినా చాలా బాగుంటుంది. మన మెగాస్టార్ మూవీ నుంచి మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్తారా? నచ్చిన డైలాగ్స్ చాలా ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పినా వింటాం, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారేమోనని. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి, రానుకున్నారా రాలేననుకున్నారా. సూపర్. అసలు అది ఆ డైలాగ్ని ఈయన రీఎంట్రీ ఎప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మార్చి చెప్తారు. అస్థినాపురం వెళ్ళాడు, ఆ హాస్యానికి దూరం అయ్యాడు అనుకున్నారా అని ఈ టైపులో ఆయన చిరంజీవి గారు చెప్తుంటే అది చాలా బాగుంటుంది. ఆ చిరంజీవి గారు చెప్తుంటే వెనక అల్లు అర్జున్ గారు ఎంజాయ్ చేస్తుంటారు. ఎంత బాగా ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు అల్లు అర్జున్ గారు కూడా. ఈవెన్ ఆ ఫంక్షన్లో మీరు ఒకసారి గమనిస్తే వెనకే ఉంటారు అల్లు అర్జున్ గారు ఈ డైలాగ్ చెప్పేటప్పుడు. ఆయన అక్కడ కూడా ఆయన టైమింగ్ చూడండి అసలు. అప్పుడు ఉన్న అప్పటికప్పుడు మార్చి దాన్ని ఈవెన్ విజయశాంతి గారితో స్పీచ్ అప్పుడు కూడా ఈ డైలాగ్ రాజకీయాల్లోకి వెళ్ళింది, ఆ పొగరు ఫిగరు తగ్గింది అనుకుంటున్నారా, అదే పొగరు అదే ఫిగరు అని చెప్పి మామూలుగా టైమింగ్ లో చేయరు. అప్పుడే వాళ్ళిద్దరు గ్యాంగ్ లీడర్ కాంబోకి రీక్రియేట్ చేసినట్టే చేశారు అసలు. ఇది గరానా మొగుల్లో డైలాగ్ చెప్తాం. గరానా మొగుల్లో ఏది ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, చెయ్యి చూసా అంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తే అది గ్యాంగ్ లీడరు. గరానా మొగుల్లో ఇదే కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇలాంటివి మీరు రియల్ లైఫ్లో ఎవరితో చేశారా? ఆటోమేటిక్గా మేము మా స్కిట్లో అన్నిట్లో ఎక్కడొకక్కడ ఈ డైలాగ్స్ వాడుతూనే ఉంటాం. కాకుండా రియల్ లైఫ్లోనా ఇప్పుడు మీతోనే అనిపించింది, ఏది కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇలాంటి డైలాగులు ఇలాంటి పంచులు సామాన్యుల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేస్తాయి. మరి చిరంజీవి గారి నుంచి ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం ఎదురు చూస్తున్నారు? చిరంజీవి గారు బేసిక్గా అండి, నేను నిజం చెప్తున్నాను, నాకు చిరంజీవి గారిది అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయి ఉంటాయి కదా, నాకు ఆ ఫ్లాప్ సినిమా కూడా నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చూస్తానండి. కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో కూడా అర్థం కాదు, అలా ఎంజాయ్ చేస్తాను నేను. కొన్ని యావరేజ్ అంటారు, జై చిరంజీవి సినిమా యావరేజ్ అంటారు, కానీ ఆ సినిమా మనకు త్రూ అవుట్ చాలా బాగా నచ్చుద్ది. అందరవాడు సినిమా యావరేజ్ అంటారు, కానీ ఆ సినిమా నాకు అసలు బీభత్సంగా ఎంజాయ్ చేస్తాను చూస్తున్నంతసేపు. అలా ఆయన యావరేజ్ ఫ్లాప్ మూవీస్ కూడా మనం బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం, అంతలా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. కాబట్టి ఆయన ఏం చేసినా బాగుంటుంది. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసినట్టు అనిపించేవి మాసా క్లాసా చిరంజీవి గారి సినిమా? మాస్ ఆల్వేస్. గ్యాంగ్ లీడర్ సినిమా ఇప్పటికీ ఆ క్యారెక్టరైజేషన్ అబ్బా ఎంత బాగుంటుంది, ఆ బేడ్, ఆ స్టైల్, ఆ లుక్, అబ్బా ఆ యాటిట్యూడ్, ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ గ్యాంగ్ లీడర్ సినిమా వేరే లెవెల్. నేను ఇప్పటికీ ఎన్నిసార్లు చూసుంటాను గ్యాంగ్ లీడర్ మూవీ. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కానీ అన్ని రకాలు అన్నీ ఉంటాయి అందులో, ఫన్ను, ఎమోషను, యాక్షను. మళ్ళీ మేము కోరుకుంటుంది కూడా అందరం అలాంటిదే. నాకు తెలిసి వస్తే బాగుంటుందంటారా? వచ్చిన గ్యాంగ్ లీడర్ అసలు రామ్ చరణ్ గారు రీమేక్ చేస్తే అదిరిపోద్ది, సూపర్ ఉంటుంది. కరెక్ట్, బాగా చెప్పారు. మామూలుగా ఉండదు, అసలు అదిరిపోద్ది. చిరంజీవి గారు ఏ హీరోయిన్తో జత కడితే అబ్బా ఇది కదా పేరు అని మీకు అనిపించింది? నాకు ఫస్ట్ అయితే శ్రీదేవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి. అసలు వాళ్ళిద్దరు స్క్రీన్ మీద డ్యాన్స్ రేటింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ అసలు వాళ్ళిద్దరు ఎంత బాగుంటుందో ఆ సినిమా. నీకు ఆ టైంలో బీభత్సమైన తుఫాను, ఆ టైంలో కూడా జనాలు థియేటర్కి వెళ్ళి సినిమాని అంత పెద్ద హిట్ చేశారంటే ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది అనమాట. ఆయన కూడా ఈవెన్ ఆ సినిమా అప్పుడు ఒక సాంగ్ అప్పటికి ఆయనకి బీభత్సమైన జ్వరం. అవునట, అది అబ్బనీతి దెబ్బ కాదు, వేరే సాంగ్. ఆ సాంగ్ అప్పుడు తీవ్ర జ్వరంలో ఉన్నా కూడా మళ్ళీ ఒక మూమెంట్ వేయటం, మళ్ళీ ఏదో ఇంజక్షన్ వేసుకోవడం, మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లా ట్యాబ్లెట్స్ వేసుకోవడం, మళ్ళీ డ్యాన్స్. ఆ సాంగ్ అంతా ఆ రోజు మళ్ళీ ఆయన తర్వాత అమెరికాను అక్కడికి వెళ్తూ ఒక రోజులో అది కంప్లీట్ చేసి వెళ్ళారు. ఈవెన్ మనకు అసలు స్క్రీన్ మీద ఆయన డల్గా ఉండడం విషయం కూడా తెలియదు. మళ్ళీ అదే ఎనర్జీ, అదే గ్రేస్ ఉంటుంది. సాంగ్స్ అని మామూలు సాంగ్స్ కాదు కదండి, ఎక్కడా కనిపించలేదు. ఆ చెప్పిన తర్వాత కూడా చూసినా మనకి ఆయన ఎక్కడ ఈయన ఫీవర్తో చేశారు, డల్గా ఉన్నారు, గ్రేస్ తగ్గింది అనేది మనకి అనిపించదు అసలు. కొండవీడి దొంగ ఆ ముసుగేసుకొని గుర్రం మీద భలే ఉంటుంది అసలు. ఇప్పటికీ మేము ఆ గెటప్ వేసుకొని ఏవో ఒకటి చేస్తూ ఉంటాం, చిన్న చిన్న స్కిట్స్ చేసేటప్పుడు ఆ గెటప్లో కూడా చేస్తుంటాం అనమాట. ఆ కొండవీడి దొంగ సినిమా కానీ,
కొండవీటి రాజా అని, కొదమ సింహం అని, అబ్బో ఎన్ని సినిమాలు ఎన్ని చూసామో. చిరంజీవి గారు డ్యూయెట్లో కూడా చాలా స్మూత్గా స్టెప్స్ వేస్తారు. అవును. మళ్ళీ ఆయన సాంగ్స్ వచ్చేసరికి బ్రేక్ ఎందుకు చేసేస్తారు, అసలు మామూలుగా చేయరు అసలు. అభిలాష సినిమాలో సంధ్య పొద్దుల కాడ సాంగ్ భలే ఆయనే ఎగురుతారు కంపోజ్ అసలు. చేశారు. అది రాధికా రాధికా గారు ఆయన దాంట్లో ఆయనే ఆల్మోస్ట్ మొత్తం కంపోజ్ చేసింది ఆయనే అంట. ఓకే. అది ఎంత బాగుంటది ఆ నవ్వడం కానీ, ఆవిడ నవ్వుతూ ఉంటే ఈయన ఎంజాయ్ చేయడం కానీ, అందులో ఎంత ఎనర్జీ పెట్టాలో తెలుసా ఆ సాంగ్లో. జనరల్గా మిగతా స్టెప్పులన్నీ ఒక ఎత్తు అయితే సంధ్య పొద్దుల కాడ సాంగ్లో పెట్టే ఎనర్జీ వేరే ఉంటుంది, ఒకసారి చూడండి. ఉంటుంది. అందుకే ఈ రోజు కూడా చూస్తారు, ఆనాటి సినిమా అయినా ఈ రోజు ఆ సాంగ్ వచ్చేసరికి ఆగిపోతాం అక్కడ, అంత చక్కగా ఉంటుంది. ఆ విషయంలో అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్, ఈయన ఎనర్జీ, గ్రేస్ రెండు మామూలుగా మ్యాచ్ అయ్యేవి కావు. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి లెజెండరీ సింగర్ కూడా ఒక మాట అంటారు, నా పాటకు న్యాయం చేసేది అంటే ఆ డ్యాన్స్ రూపంలో, నటన రూపంలో నా పాటకు న్యాయం చేసిన వాళ్ళలో రామారావు గారు, చిరంజీవి గారు టాప్లో ఉంటారని చెప్పి ఆయన కూడా అన్నారు ఒక పాడుతా తీగ ఆ ప్రోగ్రాంలో ఒక టైంలో. ఈవెన్ ఎవరు మన వేటూరి సుందరరామూర్తి గారు, ఆయన కూడా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ నువ్వు ఇక్కడ వదిలేసి నువ్వు ఒక అరణ్యంలోకి వెళ్ళావు అని చెప్పి ఆయన సంబోధిస్తూ నేను రాసిన దానికి న్యాయం చేసే ఏకైక స్టార్, మెగాస్టార్ అని ఆ పాటకు ఆ డ్యాన్స్ రూపంలో న్యాయం చేసే ఏకైక స్టార్, మెగాస్టార్ అని సుందరరామూర్తి గారు లాంటి లెజెండరీ రైటర్ కూడా. అంటే ఇంకా చూడండి, ఒకరు కాదు, తమిళ్ డైరెక్టర్స్, ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళందరికి కూడా నచ్చిన స్టార్, మెగాస్టార్. ఒక టైంలో మరి అమితాబ్ బచ్చన్ గారిని కూడా క్రాస్ చేశాడని ఆ న్యూస్ వచ్చిందంటే ఇది పెద్ద బుక్కే వచ్చింది. ఆయన ఖైదీ సినిమా, అప్పుడు ఆయన చేసిన ఖైదీ సినిమాలో అసలు ఆయన పాత్రలు ఏంటి, అలాగే డ్యాన్స్ ఏంటి, అవి మీకు చూసినప్పుడు అందులో ఖైదీలో ఒక సాంగ్ రగ్గులతోని మొగలి పదాలు ఆయన డిఫరెంట్గా కనిపిస్తారు. అవును. ఆ స్టార్ అంత ఎనర్జెటిక్గా చేయడం కానీ, ఆ డాన్స్ మూమెంట్స్ కానీ వేరు. అందులో మళ్ళీ ఆయన పాత్ర చాలా ఇదిగా ఉంటుంది. ఆ చిన్న కట్టు మీసం అప్పట్లో ఇక్కడ కట్టు సన్నటి మీసం ఉంటుంది, ఆ మీసం, ఆ లుక్, ఆయన అప్పుడు ఆ టైంలో ఆయన బాడీ, ఆ టోటల్గా రగులుతుంది మొగల పొద సాంగ్లో ఆ మూమెంట్స్, ఏదైనా మీరు ఎన్నైనా చూసుకోండి. మిగతా ఎవ్వరు డ్యాన్స్ చేసినా మనం ఆటోమేటిక్గా హీరోయిన్ వైపు చూస్తాం. ఒక్క చిరంజీవి గారు చేసేటప్పుడే హీరోయిన్ కాకుండా చిరంజీవి గారిని చూస్తాం. అదొక్కటే ఆయనలో ఉన్న గ్రేస్ మనకి హీరోయిన్ కూడా చూడనివ్వదు. అలాంటిది నీకు చెప్పాను కదా, ఈ దాయి దాయి దామ్మ వీణ స్టెప్ వేసేటప్పుడు పక్కన ఆమె ఎవరు సోనాలి బిందె లేదని అల్లు అర్జున్ గారు సైకిల్ పందెం పెట్టారంట. ఓకే. నేను ఇప్పటికీ 100 సార్లు చూశాను. ఆ వీణ స్టెప్లో చిరంజీవి గారు ఒక్కడే ఉంటారు, పక్కన సోనాలి బిందె ఉండదు అని చెప్పి ఒక సైకిల్ పందెం పెడితే తీరా చూస్తే సోనాలి బిందె ఉన్నారంట. అరే నేను ఎన్నిసార్లు చూసినా సోనాలి బిందెని చూడలేదే అని అల్లు అర్జున్ గారు మీ వల్ల నాకు సైకిల్ పోయింది, నాకు అది ఇప్పించండి అని చిరంజీవి గారితో ఒక ఫంక్షన్లో అంటారు. అంటే ఆయన చిరంజీవి గారి మీద ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉండిపోయారో ఎన్నిసార్లు చూసినా వారికి అక్కడే అర్థమవుతుంది. మరి ఆది గారు మరో సినిమాలో మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తారా? ఆయనకి మీరు రాస్తే నాకు వినాలని ఉంది, చూడాలని ఉంది. ఆయనకి మీరు కామెడీ ట్రాక్ ఎలా రాస్తారా అన్న చూడండి. ఆ ఆపర్చునిటీ వచ్చిన రోజు కంపల్సరీగా అన్నీ జరుగుతాయి. ఆటోమేటిక్గా ఆయన గురించి ఎప్పుడు ఏం చేసినా కానీ, ఆయనతో యాక్ట్ చేసినా, ఆయనతో మాట్లాడినా, ఆయనతో కూర్చున్నా అన్నీ కూడా మాకు చాలా హ్యాపీ అనిపించే విషయాలు. ఈవెన్ నేను బోలాశంకర్ సినిమా అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారి గురించి మాట్లాడిన స్పీచ్ ఆల్మోస్ట్ ఒక 4 days ట్రెండింగ్ 1లో ఉంది యూట్యూబ్లో. అంటే మనం మాట్లాడిన వ్యక్తి స్థాయి అలాంటిది అనమాట. ఆయన గురించి మాట్లాడగానే చూడాలని వెయిట్ చేసి అంతమంది ఉన్నారు. అందుకే అది ఒక 4 days ట్రెండింగ్ 1లో ఉంది ఆ స్పీచ్ ఇప్పటికీ. అంటే అంత బాగా చాలా మంది నేను బయటకు వెళ్ళినప్పుడు ఆది గారు మీ స్కిట్స్ చాలా బాగుంటాయండి, మీ అందులో మీరు ఆ ధమాకా అనే సినిమాలో మీ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందండి ఇలా చెప్పేవాళ్ళు. ఎప్పుడైతే నేను ఈ చిరంజీవి గారి స్పీచ్ ఒకటి, రణస్థలంలో కళ్యాణ్ గారి ముందు ఇచ్చిన స్పీచ్ ఒకటి, ఆ తర్వాత నుంచి ఏమంటే మీకు ఆ స్పీచ్ మాకు చాలా ఇష్టం అండి మీ అని అవి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. అంత బాగా అంటే మనం మాట్లాడిన వ్యక్తుల స్థాయి అలాంటిది అనమాట. అప్పుడే అవి అంత బాగా ఇదవుతాయి. ఓకే. ఇంకా భవిష్యత్తులో ఏమేమి ప్రాజెక్ట్స్లో కనిపించబోతున్నారు మీరు? నేను మాస్ జాతర అని రవితేజ గారిది ఒకటి జరుగుతుందండి. అలాగే శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ ది ఛాంపియన్ అని, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది ఒక హర్రర్, ఇవి జరుగుతున్నాయి. ఇవి రిలీజ్కి రెడీ ఉన్నాయి. ఇంకా మా ఈటీవీలో షోలు. మీకేమైనా డ్రీమ్ రోల్ ఉందా?
ఏదైనా డ్రీమ్ రోల్, నేను ఒక పాత్ర, ఈ పాత్ర నేను చేయాలి నా లైఫ్లో, ఎప్పుడైనా ఇలాంటి పాత్ర నాకు రావాలి అనేటటువంటి. కంపల్సరీ అండి. మనకి కమెడియన్ అనే ప్రతి ఒక్కడికి మాకు బ్రహ్మానందం గారి రేంజ్ అంత ఆ పేరు తెచ్చుకోవాలన్న ఇది మా అందరికీ ఉంటుంది. అలాంటి రోల్స్ ఆయనకి పడ్డట్టే అప్పుడు వేరియేషన్ ఉన్న రోల్స్ పడుతూ ఉండేవి ప్రతి సినిమా. అలాంటి రోల్స్ పడుతూ వస్తే మనం కూడా చేసి ఆ స్థాయికి వెళ్ళాలన్నదే మాకు. ఎస్, ఒక్క విషయం చివరిగా ఆడియన్స్కి మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక చిరంజీవి గారితో ఉన్న క్లోజెస్ట్ మూమెంట్, మా ఎవరికి తెలియంది మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక మంచి మూమెంట్, అది మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, షేర్ చేస్తారా? అంటే చిరంజీవి గారు ఇప్పటికీ ఆయన ఇంట్లో ఏదన్నా ఆ చెట్లకు మామిడి పళ్ళు అవి కాస్తాయి కదండి, అవి కానీ ఏదన్నా పికిల్స్ పెట్టినప్పుడు అవి కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు పంపించేవాళ్ళు అండి. ఇంకా ఆలోచించండి మీరు, ఆయన ఎంత బాగా ఎంత గుర్తుపెట్టుకుంటారు బాగా. ఒకసారి మా ఇంటికి డైరెక్ట్గా మామిడి పళ్ళు వస్తే ఎవరో నాకు చిరంజీవి గారి మేనేజర్ ఫోన్ చేసి చిరంజీవి గారు పంపించమన్నారు అనగానే ఒకసారిగా అసలు మామూలు షాక్ కాదు. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అయ్య బాబోయ్, అసలు ఇక వేరే ఇంకా అది మాటల్లో చెప్పలేము అలాంటి అనుభూతిని. ఆ విధంగా మా వాళ్ళు ఎప్పుడైనా గృహప్రవేశం ఉందని చెప్పి సార్ని పిలవడానికి వెళ్ళినప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరికి తీసుకొచ్చి పట్టు వస్త్రాలు వాళ్ళకి పెట్టి పంపించడం, అంటే ఈ సంస్కారం తెలిసిన వ్యక్తులు అంటారు కదండి, అలాంటి వ్యక్తి అనమాట చిరంజీవి గారు. ఆయన వ్యక్తి కాదు, మహా వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, నటుడు మాత్రమే కాదు. ఎస్, మరి చిరంజీవి గారికి మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు ఇలాగే ఇంకా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ ఎదుగుదలకు మీరు ఇంకొక కారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ఇక నుంచి వస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇన్స్పిరేషన్తోనే ఇంత దూరం వచ్చాం, మీ ఇన్స్పిరేషన్తోనే ఇంకా ఎదుగుతున్నాం. ఎప్పుడు ఎదిగినా ఎలాగైతే మీ ఇంట్లో ఉన్న హీరోలందరూ ఎలాగైతే ఈవెన్ మొన్న కళ్యాణ్ గారు ఒక చోట చెప్పారు, నన్ను మీరు ఓజీ అన్న, డిప్యూటీ సీఎం అన్న, ఇంకా మీరు ఏమి అరిచినా దానికి ముందు మూల కారణం మాత్రం చిరంజీవి గారే అని చెప్పారు. ఆయనకు ఒక్కడికే కాదండి, మాలాంటి ఎంతోమందికి కూడా మేము ఏమైనా కూడా దానికి మూల కారణం మళ్ళీ మీరే. కాబట్టి మీరు ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. చాలా చక్కటి బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేశారు. థ్యాంక్ యూ. ఈ షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా ఆడియన్స్కి మీరు మంచి విషయాలు, చక్కటి విషయాల్ని తెలియజేశారు. థ్యాంక్ యూ. ఆది గారి మెగాస్టార్తో ఉన్నటువంటి చక్కటి మూమెంట్స్ని మనందరికీ షేర్ చేశారు కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.